అంబేద్కర్ గారికి అందరికి కూడా నమస్కారం. ఐ థింక్ ఇది చాలా దురదృష్టకరమైన సందర్భాల్లో ఇలాంటి చర్చలు చేసుకుంటున్నాం. ఓకే, అయినప్పటికీ ఒకసారి చర్చ వచ్చిన తర్వాత మన అభిప్రాయాలు రాజ్యాంగపరమైనటువంటి అంశాలను ప్రస్తావించుకోవడం, అర్థం చేసుకోవడం చాలా అవసరమని నా అభిప్రాయం. నంబర్ 1, ఇండివిజువల్స్ అందరికీ వాళ్ళ ఇష్టానుసారం ఆయా మతాల్ని మరి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నమ్మొచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కు అది. చందు సాంబశివరావు గారు ఫలానా మతం ఎందుకు అని అడిగే అవకాశం కానీ అడగాల్సిన సందర్భాలు కానీ మన రాజ్యాంగం ఇవ్వలేదు. నంబర్ 1. నంబర్ 2, అలాగే మతపరమైనటువంటి సంస్థలు, మతపరమైనటువంటి మరి ముఖ్యంగా దేవాలయాలు విషయాలకు వస్తే, చర్చిల విషయాలకు వస్తే, లేదంటే మసీదుల విషయాలకు వస్తే, అక్కడ మతపరమైనటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో, పూజా కార్యక్రమాలు, పూజ ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఏం చేయాలి, ఏ ఉత్సవం రోజు ఏం చేయాలి అనేది ఆ మత పెద్దలు ఆ మత ఆచారాలకు అనుగుణంగా చేసుకుంటారు. దాంట్లో కూడా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. రాజ్యాంగం ఎలా చేయలేదు. అయితే ఆ సంస్థలని పరిపాలించే విధానం చూసారా, గవర్నెన్స్ అంటారు. ఆ సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆ సంస్థ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి అధికారం ఉంది. రాజ్యాంగం అధికారాన్ని ప్రభుత్వాలకు అప్పచెప్పింది. సుప్రీంకోర్టు కూడా 54 నాడే తేల్చి చెప్పింది షురూర్ మఠ విషయంలో. మీరు మీ ఆచార వ్యవహారాలు వేరు, పరిపాలనా అంశాలు వేరు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ మతము మనకు అవసరం లేదు, ఇంకొక ఆయన ఏ మతం మనకు అవసరం లేదు, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఎలా జరిగింది మనకు అవసరం లేదు, వాళ్ళ అమ్మాయి రిసెప్షన్ ఎలా జరిగింది మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా నిజంగా నాట్ రిలేటెడ్ టు ద కరెంట్ డిస్కషన్. ఈ డిస్కషన్ ఎంతవరకు టీటీడీ పరిపాలన బాధ్యతలు తీసుకున్నటువంటి ఆ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వ పరంగా పరిపాలనా అంశాలని చూస్తున్నారని మనం అనుకుంటున్నామో, వాళ్ళ మతంతో మనకు పని లేదు, కానీ వాళ్ళు చట్టం ప్రకారంగా ఆ కార్యక్రమాలు చేయగలగాలి. అది రాజ్యాంగం మీకేమీ అబ్జెక్షన్ చెప్పలేదు. అయితే ఇక్కడ మనందరం కూడా సొసైటీలో ఉంటున్నాం కాబట్టి, నేను ఫలానా మతంకు చెందిన మనిషిని, ఫలానా మతానికి చెందిన ఈ పెద్ద ఆలయంలో నేను బాధ్యత తీసుకుంటే నేను అడ్మినిస్ట్రేషన్ ని ఇంపార్షియల్ గా చూడగలనా అనే డౌట్ వస్తుంది. కాబట్టి జనరల్ గా ఒక సాంప్రదాయంగా ఏం చేస్తున్నారంటే, హిందూ సంస్థలకి హిందువుల్లో నుంచే ఒక పెద్ద ఆయన్ని బాధ్యత ఇస్తున్నారు. లేదు, అలాగే మిగతా సంస్థలు కూడా ఐఎమ్ షూర్ వక్ఫ్ బోర్డు కానివ్వండి, ఇంకా మిగతా విషయాలు కూడా ఆ వాళ్ళు అదే చేస్తారు. క్రిస్టియన్స్ అదే చేసుకుంటారు. ఎందుకు? అవి మతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మతపరమైన అంశాలు. మనం చర్చల్ని అది దేవాదాయ శాఖలో భాగం కాదు, దాన్ని మనం మానిటర్ చేయట్లేదు. కాబట్టి నిజంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో, చర్చల విషయంలో మనం జోక్యం చేసుకోవట్లేదు. అలాగే మసీదుల విషయంలో జోక్యం కలుగు చేసుకోవట్లేదు. వాటిని కూడా ఆర్టికల్ 14 ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారం మీరు చేయాలనుకుంటే అన్నిటినీ అడ్మినిస్టర్ చేయండి, సమానంగా అడ్మినిస్టర్ చేయండి, మీరు వ్యత్యాసాలు చూపించొద్దు అనే డిమాండ్ చానాళ్ళుగా ఉంది. దేవాలయాలను ఎలా అడ్మినిస్టర్ చేస్తుందో ప్రభుత్వం, మిగతా సంస్థలు కూడా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా చానాళ్ళ నుంచి ఉంది. సరే, అది వేరే డిస్కషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళు నిజంగా హిందువులు అయ్యుంటే ప్రజల్లో ఇలాంటి అనుమానాలు రాకుండా ఉండేయేమో అని వివరించడం కోసం ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అంతేగాని ఆయన ప్రజలు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు నిజంగా హిందువులు అయి ఉంటే ఇంకొద్దిగా భక్తి భావంతో ఇలాంటివి ఇంకొద్దిగా జాగ్రత్తగా చేసేవాళ్ళేమో అంటే. ఇప్పుడు ఇందాక గఫ్ర్ గారు అన్నారండి, వచ్చే రాలేదంటే వారు అందరూ హిందువులే ఉంది అక్కడ. ఇవాళ 36 మంది హిందువులే ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్ హిందువులైనా, 100% హిందువులైనా, ఏదైనా కానీ ఇలాంటివి అవినీతిపరమైన మెంటాలిటీ ఉన్నప్పుడు వస్తాయి డెఫినెట్ గా. కాకపోతే ఇది పెద్ద దేవాలయం కదా, ఇక్కడ 100% ఈయన బాగా హిందువురా అనుకున్న ఆయన మీద కొంత నమ్మకం ఏర్పడుద్ది. ఆ నమ్మకం నిజమా కాదా
మనం నమ్మిన వాళ్ళందరూ హానెస్ట్ అంటే చెప్పలేం కదా, మళ్ళీ అది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది అని ఆ వివరణలో భాగంగా ముఖ్యమంత్రి గారు వీటిని తెర మీదకి తీసుకొస్తున్నాడే కానీ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మతము, నమ్మకాలు వాటితో ఇక్కడైతే సంబంధం లేదన్న విషయం ఆయనకి డెఫినెట్ గా తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి మనం మొత్తాన్ని ఒక మిక్స్ లో వేసేసి వాళ్ళు ఫలానా కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, వాళ్ళు ఫలానా కాబట్టి నెయ్యిలో కల్తీ జరిగింది అని అంటాం అన్ఫేర్. అలా కాదు. ఆయన ఫెయిల్ అయ్యారు. కరుణాకర్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, సుబ్బారెడ్డి గారు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఫెయిల్ అయ్యాడని మనం అలా ఈక్వేట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమోనని నా అభిప్రాయం. సో వీటిని విడివిడిగానే చూసి మాట్లాడుకుంటే బాగుంటది. మనం చందు సాంబశివరావు అనే నేను ఏ మతాన్నైనా నమ్మొచ్చు. నా విశ్వాసం ప్రకారంగా నేను ఈ పుస్తకం పట్టుకుంటానా, నా దేవాలయానికి వెళ్తానా, పూజలు చేసుకుంటానా, ఇంట్లో చేసుకుంటానా నా ఇష్టం. నా కొడుకు కూతుర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు అడల్ట్స్ కాబట్టి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఏం చేస్తారు, ఏ మతాన్ని పెళ్లి చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. దానికి నాకు ముడి పెట్టకూడదు. మా అబ్బాయి ఫలానా మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చందు సాంబశివరావు గారికి కూడా అదేదో ఉంది కాబట్టి చందు సాంబశివరావు గారు ఈ మతం కాదు ఆ మతం అనలేం కదా మనం. కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియనా, కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, అంతవరకే. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి పెళ్లిలో ఏం జరిగిందో, వాళ్ళ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది మనకు ఆ సందర్భం కదా, దాన్ని పబ్లిక్ లో డిస్కస్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సీఎం గారు ఒక ఉద్దేశంతో చూపిస్తే కరుణాకర్ రెడ్డి గారు ఇంకొక ఉద్దేశంతో, చివరికి అది ఒక ప్రైవేట్ విషయాల్ని, ప్రైవేట్ ఫ్యామిలీ విషయాల్ని పబ్లిక్ లోకి తీసుకురావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. సో బాటం లైన్ ఏంటంటే నా ఆర్గ్యుమెంట్ ఇక్కడ వాళ్ళు ఏ మతాలకు సంబంధించిన వాళ్ళు అనేది కాదు, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రజలు దీని వెనక కూడా కొన్ని ఎతుకుతుంటారు కాబట్టి ఆ రోజున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని జాగ్రత్తగా చూసి వీళ్ళకి మంచి పేరున్న హిందూ అనుకునే భావనలో ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేదేమో, ఇలాంటి అపోహలకి, అనుమానాలకి, అనుమానాలకి దారి తీయకుండా ఉండేది, వాళ్ళు కూడా ఇంకొద్దిగా జాగ్రత్తగా ఓవర్ సెట్ ఉండేదేమో. ఇవన్నీ కూడా ఆశాభావాలు. అలా అనుకుంటే బ్రహ్మనాయుడు గారు అదే నిజమైతే నిజంగా విత్ డ్యూ రెస్పెక్ట్ సీఎం గారు కూడా మన పరిపాలన అంతా కూడా అందరం చేస్తున్నాం కదా. మనం ఒక దేవాలయం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలకి వాళ్ళ జీవనానికి కావాల్సిన, చావు బతుకులకు కావాల్సిన డెసిషన్స్ తీసుకుంటున్నాం. కాబట్టి హిందువులు వెళ్తున్నారు కాబట్టి హిందువులకి ఎలాంటి మెడికేషన్ ఇవ్వండి, ఇంకొకళ్ళకి ఎలాంటి మెడికేషన్ ఇవ్వండి, వాళ్ళని పట్టించుకోవద్దు, వీళ్ళని పట్టించుకోండి అని ఎవరైనా అంటున్నారు? ఆఫీసర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ. కదా. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో మనం ఎలాంటి మీరు ఫలానాది కాబట్టి మీరు ఈ తప్పు చేశారు అని అంటాం అది ఎందుకో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు వ్యక్తిగతంగా తప్పులు చేసి ఉండొచ్చు, దానికి శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిట్ ఏదో చెప్పింది, వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం తనకున్న అధికారంతో ఇంకో 1 man కమిషన్ వేస్తుంది, దాంట్లో మరిన్ని విషయాలు బయటకు రావచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్, దానికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో విల్ సీ, దాంట్లో డిస్ప్యూట్ లేదు. తప్పు ఎవరైనా చేసి ఉంటే డెఫినెట్ గా వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ ఫిక్స్ ఇట్. గారు అసెంబ్లీలో జరిగింది కూడా మతాల మీద, విశ్వాసాల మీద చర్చ కాదు. అది జరగలేదు, అది మిక్స్ చేయదు మనం. అది ఒక సంస్థలో, ఒక ధార్మిక సంస్థలో జరిగినటువంటి పరిపాలనా వైఫల్యాలు, అది జరగడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, ఆనాటి ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టుంటే, జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ ని పరిశీలించి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉండుంటే, ఏ స్థాయిలోనైనా సరే, బోర్డు విషయంలో కానీ, సీఎం గారి విషయంలో కానీ ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనే పాయింట్ కు వివరించడం కోసం సీఎం గారు ట్రై చేస్తున్నారు. అంతేగాని మీరు హిందువునా, మీరు ముస్లిమా, మీరు ఇది కాదు అక్కడ అసలు ఆ డిస్కషన్ లేదంటే అది అనవసరం కూడా, సందర్భం కూడా. అది రాజశేఖర్ గారు అలా దాన్ని వర్ణించడం కూడా బాధాకరం. ఇక్కడ జరుగుతుంది. నేనేమన్నాను ఇంతకు ముందు నేనేమన్నానంటే, తప్పు చేసిన వాళ్ళు ఏ మతస్థులైనా కానీ పరిపాలనా పరంగా మనకు అవకాశం ఉందని చెప్తున్నాను.
ఒక సార్ 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 కాబట్టి బ్రహ్మనాయుడు గారు ఆ సందర్భంలో మనం అందరూ జనం మెజారిటీ ఏం కోరుకుంటారంటే ఒక హిందువు 100% హిందూ నమ్మకం ఉన్న మనిషి ఆ ప్లేస్ లో ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అనే పాయింట్ ని ఆయన హైలైట్ చేయాలనుకున్నాడు. అది మంచిగా చేయడానికి వేరే అంశం. దాని కూడా నేను నా ఫస్ట్ ఇంట్రోలో చెప్పాను. ఆయన హిందువు కాబట్టి తప్పు చేయడని, లేదంటే ఫలానా కాబట్టి తప్పు చేస్తాడని కూడా లేదు. కాబట్టి అలాంటి డిస్కషన్ కూడా నిజంగా హెల్ప్ఫుల్ కాదేమో అని నేను ఫస్టే చెప్పాను. అది ఇక్కడ జరిగింది వ్యక్తులు, ఆ వ్యక్తుల నమ్మకాలు ఏమైనా కావచ్చు. పరిపాలనా పరంగా జరిగినటువంటి అంశాలకి మనం పరిమితం అయితే దాన్ని వాళ్ళని శిక్షించాల్సి ఐడెంటిఫై చేయాల్సింది, శిక్షించాల్సింది. దీంట్లోనే ఎస్ ఐఎమ్ కమింగ్ దేర్ సార్. ఆ రెండు స్టేట్మెంట్స్ మీరు అన్నారు, అది నేను వివరించాలి. ఆయన ఏమన్నారంటే కల్తీ జరిగింది జరగలేదు అనే డిస్కషన్ లో కల్తీ జరిగినా జరగకపోయినా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చుని డైరెక్షన్ ఇచ్చి ఉంటాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. నంబర్ 2, అయినప్పటికీ ఇది పరిపాలనా అంశం కాబట్టి ఆయన సీఎం గా ఉన్న రోజుల్లో జరిగింది కాబట్టి ఆయనకు కూడా బాధ్యత ఉంటుంది అన్నది రెండో అంశం. ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఏముందండి? అదే కదా మనం చేస్తాం. ఈ కమిషన్ తేల్చాల్సింది కూడా అదే. అనలేదని ఆయనే అంటున్నాడు కదా. మీ టైములో జరిగింది కాబట్టి మీకు బాధ్యత ఉంటుంది. అంటే పరిపాలనాపరమైన బాధ్యత ఆయన మాట్లాడుతుంది. అంతేగాని మీరు ఇక్కడ కూర్చుని దీన్ని లడ్డుని పాడు చేయండి, దీంట్లో కల్తీ చేయండి, దీంట్లో నెయ్యి తీసేయండి, ఆ డైరెక్షన్, ఆ స్థాయి మనుషులు అలాంటి డైరెక్షన్స్ ఎందుకు ఇస్తారు? నేను అలాంటి మాట అనలేదని చెప్తున్నాను. బ్రహ్మనాయుడు